హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి మ్యాచెస్, ఫస్ట్ న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్లో వార్ వన్ సైడెడ్గా జరిగింది. అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్ వర్సెస్ నమీబియా మ్యాచ్లో నెదర్లాండ్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. అండ్ పాకిస్తాన్ యుఎస్ఏ అప్సెట్ చూస్తామనుకుంటే పాకిస్తానే గెలిచింది కాబట్టి, సో ఈ వీడియోలో మనం మ్యాచ్ నెంబర్ 1 అంటే మ్యాచ్ నెంబర్ 9 7 అని చెప్పుకోవచ్చు. సో మరి ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి శ్రీలంక అదేవిధంగా న్యూజిలాండ్ నుంచి బిగ్ షాక్స్ అయితే ఉన్నాయి. శ్రీలంక నుంచి వనిందు వజరంగా వరల్డ్ కప్ నుంచి రోల్డ్ అవుట్ అయితే అయిపోయాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన న్యూజిలాండ్ నుంచి కూడా ప్రెస్వెల్ కూడా రోల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. తనకి రీప్లేస్మెంట్గా కూడా సెలెక్ట్ చేశారు. శ్రీలంకలో అయితే వనిందు వజరంగాకి రీప్లేస్మెంట్గా హేమంత్ అని సెలెక్ట్ చేశారు. సో మరి వనిందు వజరంగా లేని లోటు ఏ వరకు తీరుస్తాడు అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్కి కూడా ఒక బిగ్ షాక్ అయితే ఉంది. అదేంటంటే అభిషేక్ శర్మ కొంచెం హెల్త్ కన్సర్న్తో బాధపడుతున్నాడు కాబట్టి సంజు శాంసన్కి అవకాశం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. సో సంజు శాంసన్, ఇషాంత్ కిషన్ ఓపెన్ చేయబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. మరి అభిషేక్ శర్మ త్వరగా రికవరీ అయ్యి మళ్ళీ తన దగ్గర నుంచి రన్స్లో అనేది చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది నెదర్లాండ్స్ అయితే ఫీల్డింగ్ ఎంచుకుంది. సో దానికి తగ్గట్టుగా అయితే వీళ్ళకు స్టార్ట్ అనేది ఫస్ట్ వికెట్ త్వరగానే పోయినప్పటికీ మంచిగా స్టార్ట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. 2 వికెట్స్ తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయిందని చెప్పుకోవచ్చు. జాన్ నికోలస్ అదేవిధంగా జాన్ ఫీల్డింగ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అయితే జాన్ ఫీల్డింగ్ 30 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక మళ్ళీ మైకెల్ లీచ్ రావడం, తన 22 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత గెరారత్ ఎరాస్మస్ ఉన్నంత వరకు మంచిగా రన్స్లో అనేది నమీబియాకి వచ్చినాయి. కానీ ఆ స్టార్ట్ ఎప్పుడైతే గెరారత్ ఎరాస్మస్ 18 రన్స్కి అవుట్ అయ్యాడో మళ్ళీ స్లో డౌన్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. నమీబియా ఎక్కడ కూడా వాళ్ళు కుదురుకోలేదని చెప్పుకోవచ్చు. ఆ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే పోయినాయో 2 పార్ట్నర్షిప్స్ తర్వాత నుంచి స్లో డౌన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో నెదర్లాండ్స్ కట్టుబిట్టంగా బౌలింగ్ అయితే చేసి తక్కువకి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. 153 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. దీంట్లో వ్యాన్ విక్ 2 వికెట్లు, అదేవిధంగా డిలీడ్ 2 వికెట్లు. నెక్స్ట్ మిగతా వారంతా ఆర్యన్ డెత్ కానీ ఇంకెవరు అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన నెదర్లాండ్స్కి ఫస్ట్ మ్యాక్స్డ్ అవుట్ త్వరగానే అవుట్ అయినప్పటికీ 7 రన్స్ వేసి అవుట్ అయినప్పటికీ డిలీడ్ అదేవిధంగా లివిట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. మైకెల్ లివిట్
ఇద్దరు కలిసి 30+ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత మైకెల్ లివిట్ 28 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ వికెట్కి మాత్రం మంచి పార్ట్నర్షిప్ 70+ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఈ పార్ట్నర్షిప్ మ్యాచ్ డిఫైన్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు. మ్యాచ్ డిఫైన్ పార్ట్నర్షిప్ అక్రమిన్ చాలా మంచిగా యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడుతూ వచ్చాడు. వీలైనప్పుడు తను కూడా క్లబ్లో జాయిన్ అవ్వటం జరిగింది బౌండరీస్ పార్టీలో. తర్వాత తను 32 రన్స్ వేసి అవుట్ అయిన మరుక్షణమే స్కాట్ ఎడ్వర్డ్స్ వచ్చి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య 40+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి 18 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఫినిష్ చేయగలిగారని చెప్పుకోవచ్చు. ఇక నో డౌట్ నో సర్ప్రైజ్ 72 రన్స్ 5 ఫోర్స్ అండ్ 4 సిక్సర్స్ చేసి 72 రన్స్ చేసినటువంటి డిలీడ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. వీళ్ళ సైడ్ నుంచి జాన్ నికోల్స్, అదేవిధంగా లీజ్ అండ్ అందరు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.